హాయ్ భరత్. హాయ్ అండి, హాయ్ అండి. సినిమా అంటే చూసాం, ఆగస్ట్లో చూసినప్పుడు కూడా బాగానే ఉంది. లేదు కాదు, కాకపోతే విజిబిలిటీ లేక, అంటే పబ్లిసిటీ లేక ఎందుకో అప్పుడు థియేటర్స్లో అనిపించలేదు అన్నది. ఇప్పుడు ఈటీవీకి రావడం వల్ల కొంచెం మీకు ప్లస్ అయిందా అవునండి, కంటెంట్కి? ఖచ్చితంగా. అక్కడి నుంచి అదే సేమా లేదైనా చేంజెస్ చేశారా ఎడిట్లో? ఎడిట్‌లో చేంజెస్ ఏం చేయలేదండి. ఒక సీన్ తీసేసాం అనుకోండి అంతే. యాక్చువల్లీ నమ్మకాలు తక్కువ మాకు. సో, ఫస్ట్ మనం కలర్ చెక్ చేస్తాం కదండీ! అప్పుడు యాక్చువల్లీ డైరెక్టర్ ఒక 2 చూస్తే సరిపోద్ది అన్నారు. నేనేం చేశానంటే ఫ్యామిలీస్‌ని వాళ్ళ వీళ్ళని పిలిచా. అంటే సినిమా సర్కిల్ లేకుండా ఉన్న వాళ్ళని. సో, దే లవ్డ్ ఇట్. వాళ్ళకి పేపర్స్ ఇచ్చామన్నమాట. చిన్న స్లిప్స్ ఇచ్చాము. ఏమన్నా కరెక్షన్స్ ఉంటే చెప్పండి అన్నాము. సో, మాకు తెలిసింది ఓకే, ఇది చేయాలి అన్నప్పుడు ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉంది అని అన్నారనమాట. అది తీసుకొని మేము ఒక 1 సీన్ తీసేసాము. యాహ్! అంటే మీకు కథ రిపీట్ అయిందా అనిపిస్తుంది నాకు. ఫస్ట్ లవర్ వచ్చినప్పుడు ఆమె ఫెయిల్ అవుతాడు, సెకండ్ అమ్మాయి వచ్చేటప్పటికి ఇది అవుతుంది కదా, అది లవ్ లవ్ సక్సెస్ అవుతాయి హీరోకి. అవునవును. అలాగే ఫస్ట్ మీరు థియేటర్కి వెళ్ళేటప్పటికి ఫెయిల్ అయినా సెకండ్ వచ్చేటప్పటికి డిజిటల్. యాక్చువల్లీ థియేటర్ రిలీజ్ అనేది మేము ముందు అనుకోలేదండి. అంటే తెలీదు. డిస్ట్రిబ్యూటర్ అనేవాడే మాకు తెలీదు. లక్కీగా మా పిఆర్స్ వచ్చి డిస్ట్రిబ్యూటర్ ఉన్నారు, ఇంత ఖర్చు అయిద్ది అన్నారు. సో, ఇట్స్ ఎ డ్రీమ్ కదండీ! మనకు చిన్నప్పటి నుంచి సినిమా థియేటర్‌లో ఉంటే బాగుండనేది. నేను పర్సనల్‌గా సినిమా స్టార్ట్ చేసిన రీజన్ కూడా ఓటీటీ అనేది ఒకటి బూమ్ అయిద్ది. అప్పటికి కరోనా రాలేదు. అని నేను ముందు గెస్ చేశాను. ఓటీటీ బూమ్ అయిద్ది. సప్లై డిమాండ్ ఫార్ములా ప్రకారం తీసుకుంటారు మూవీస్ అనే ఉద్దేశంతోనే స్టార్ట్ చేశాం. సో, థియేటర్ సినిమా కాదండి. చాలామంది చూసి థియేటర్ సినిమా బాగుంది, మా అసిస్టెంట్ డైరెక్టర్స్ వాళ్ళు వీళ్ళు అన్నారు. సో, అది రీజన్. అండ్ అనుకోకుండా ఛాన్స్ వచ్చింది. చిన్న రిస్క్ చేస్తే మన సినిమా స్టేట్‌లో ఒక 50, 60 థియేటర్‌లో ఉంటది అనే విషయం అర్థమై ఆ రిస్క్ చేసి పెట్టామండి. యాహ్! అంటే మేము గెస్ చేసాం. ఒక 5,000-10,000 మంది వరకే మన సినిమా చూస్తారు అని. సో, అదే అచీవ్‌మెంట్ అప్పటికి. అలా అనుకునే సో చేసామనమాట. ఈ 6 మంత్స్లో మీరు నేర్చుకున్నది ఏంటి? లెర్నింగ్, వాట్ యూ లెర్న్? అంటే ఒక కంటెంట్ తీశారు, ఆ కంటెంట్ ఒక ఏరియాలో అక్కడ నచ్చలేదన్నారు, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి యూత్లో వెళ్తుంది, ఇప్పుడు డిజిటల్గా బాగా అంటే వెళ్తుంది. అప్పుడు మన దగ్గర పబ్లిసిటీ లేదండి యాక్చువల్లీ. 4,00,000తో స్టార్ట్ చేసాము. 4,00,000 ఉండే మన దగ్గర రిలీజ్ టైంకి. సో, ఒక హోర్డింగ్‌కి రూ. 1,00,000 అయితే మీకు తెలుసు. సో, మనం ఏం చేసామంటే అప్పటికి 'కాంతార' అనే సినిమా నాకు ఇన్స్పిరేషన్. వాళ్ళు పోస్టర్‌లు అవన్నీ ఏం చేయలేదు. సడన్ రిలీజ్ ప్లాన్ చేశారు. దే ప్రమోటెడ్ ఓన్లీ ఇన్ ఎఫ్‌బీ అండ్ ఇన్‌స్టాగ్రామ్. సో, మనం ఆ 4,00,000 తీసుకెళ్ళి ఓన్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో పెడదామని ప్లాన్ చేసాము. మనం ఒక 20,000 10,000 మందికి ఖచ్చితంగా రీచ్ అయితది. 20,000 మందికి రీచ్ అయితే చాలు అన్న ఉద్దేశంతో ఆ 4,00,000 దాంట్లో పెట్టాము. వాళ్ళు చూసారు. అండ్ వి గాట్ గుడ్ రివ్యూస్ అండి. నాకు నా చుట్టూ ఉన్న వాళ్ళకి స్లో అనిపించింది బికాస్ ఆఫ్ ఫెమిలియర్ ఫేసెస్ లేక గానీ, నాకప్పుడు గూడా పాజిటివ్ రివ్యూసే వచ్చాయి. సో, ఇప్పుడు గూడా వచ్చాయి. కాకపోతే ఇప్పుడు నంబర్ ఎక్కువుంది గాబట్టి నేను నమ్ముతున్నాను. ఓకే, బానే ఉందంట సినిమా అని. యాహ్! నితిన్ గారు, అందరు రెగ్యులర్గా అడిగి ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అనుకుంటాం. టైటిల్ బాగానే ఉంది, కానీ మీరు కొన్ని అంటే ఇప్పటి వరకు చూడలేదా, మీకు రాలేదు అది ఈ 6 మంత్స్లో ఉంటుంది ఈ మీ దగ్గరికి? ఈ సినిమా అంటున్నారు సార్? లేదు సార్, ఈ సినిమా వచ్చింది మా దగ్గరికి. బట్ మీకు తెలిసిందే, ప్రతి ఓటీటీకి ఒక క్యాలెండర్ అనేది ఉంటుంది. కరెక్ట్ టైంకి రిలీజ్ చేస్తేనే. లాస్ట్ టైం థియేట్రికల్గా ఫ్లాప్ అయింది అంటున్నారు కానీ సార్, థియేట్రికల్ చాలా రీజన్స్ ఉంటాయి కానీ సార్. ఇప్పుడు మనమే ఉన్నాం. నో, ఎగ్జాక్ట్లీ ఫ్లాప్ కాదు, అంటే రీచ్ అవ్వలేదు. Yeah. మాకు కూడా No, ప్రమోషన్స్ కూడా definitely, మేము కూడా definitely. వినలేదు. ఒక్కసారి విన్నాము, తర్వాత అది వెళ్తుందా లేదా, ఎక్కడ వెళ్ళిందనే తెలియదు. No, ఆడియన్స్ very, చూసినప్పుడు కూడా, very ఫస్ట్ true. టైం చూసినప్పుడు కూడా బాగుంది. ఆడియన్గా చూస్తే, ఒక స్టూడెంట్గా చూసినా నచ్చుతుంది, కానీ రీచ్ అవ్వే వాళ్ళకి రీచ్ అవ్వలేదు. నో, వెరీ ట్రూ అండి. బికాజ్ మీకు ఇన్స్టాగ్రామ్ అన్న ఉంది తెలుసుకోవడం. నాకు ఇన్స్టాగ్రామ్ కూడా లేదు అప్పుడు. నాకు అది కూడా తెలియదు రిలీజ్ అయినట్టు. బట్ నాకు వచ్చినప్పుడు, నేను చూసినప్పుడు నేను సర్ప్రైజ్ అయిపోయాను. టు బీ ఫ్రాంక్, ఇంకా లోపల ఫీల్ అయ్యాను. ఇదే ఒక మలయాళంలో రిలీజ్ అయిపోతే ఈ పాటికి చాలా బాగా తెలిసి వచ్చేది మనకు. ఫేసెస్ తెలియకుండా బాగా ప్రమోట్ చేస్తాం కదా మిగతా లాంగ్వేజ్ని, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్. సో, నాకు బాగా అనిపించింది, చాలా బాగుంది ఫిలిం అని. సో, అఫ్కోర్స్ మంచి టైంకి రిలీజ్ అయిందండి. సమ్మర్కి రిలీజ్ అయింది. ఇలా ఇప్పుడు బయట చూస్తే మొత్తం డ్రై సీజన్ నడుస్తూ ఉంది, ఏ సినిమాలు లేవు. సో, ఫ్యామిలీ అందరూ రిపీట్ వ్యూయింగ్ జరుగుతూ ఉంది. ఐ థింక్ దిస్ ఈస్ దేర్ యాక్చువల్ సక్సెస్. ముందు ఒక టెస్టింగ్ స్క్రీనింగ్ చేసినట్టు థియేట్రికల్, దిస్ ఈస్ ద యాక్చువల్ స్క్రీనింగ్ ఫర్ యువర్ ఫిలిం. యా, గుడ్. విజయ్, మీరు మొత్తం చెప్పేశారు, ఇంకా మొత్తం మీ స్పీచ్లోనే వచ్చింది, ఇంకా అడిగేది ఏం లేదు. మన వాళ్ళు అడిగిన తర్వాత చూస్తా. ఆల్ ది బెస్ట్. బాగుంది. థ్యాంక్ యూ సార్. హీరో గారు, సార్ మీరు మీ బ్రదర్ ఇద్దరు వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్ ఇండస్ట్రీకి వచ్చున్నారు. అవును. సో వాట్ కాన్ఫిడెన్స్, అంటే ఇప్పుడు భయపడలేదంటే మనకి ఎట్లాంటి బ్యాక్గ్రౌండ్ లేదు, హౌ కెన్ వీ సస్టైన్ ఇన్ దిస్ ఇండస్ట్రీ అని? యాక్చువల్లీ 2 కావాలి, బ్యాక్గ్రౌండ్ కావాలి, డబ్బులు కూడా కావాలి. 2 లేవు. కాన్ఫిడెన్స్ ఒక్కటే ఉంది, ఏం లేదు. సో చేస్తాం, ఏదో ఒకటైతే ఖచ్చితంగా చేస్తాము. అండ్
మాకేమనిపించేదంటే మన దగ్గర మ్యాటర్ ఉంటే పర్లేదు, మ్యాటర్ లేకపోతే ఒకటి 2 సినిమాలకు బయటకు వచ్చేస్తాం. ఇప్పుడు కూడా మేము అదే ఫీల్ అవుతాం. లైక్ ఇంకో 4-5 సినిమాలు చేస్తాము, మేము పనికిరాం అనిపిస్తే మేమే బయటకు వచ్చేస్తాం. రుద్దుకోవాలనే ఇంటెన్షన్ లేదు, డబ్బులు కూడా లేవు. సో ఖచ్చితంగా బయటకు వచ్చేస్తాం. సో మేము ఒళ్ళు దగ్గర పెట్టుకొని కంటెంట్ చేసిన రోజులు మేము సేఫ్ అనే ఇంటెన్షన్తోనే వచ్చినాం అంతే. యా. సాయి గారు సార్, ఈ సినిమా థియేటర్స్లో యాజ్ వి డిస్కస్డ్ అంతలా రీచ్ కాలేదు. బట్ వాట్ వాజ్ ద కోర్ పాయింట్, మిమ్మల్ని బాగా అట్రాక్ట్ చేసిన పాయింట్ ఏంటి? ఓకే, ఇది ఈటీవీ విన్ కానీ ఓటీటీలో బాగా రీచ్ అవుతుంది అని చెప్పి మీరు ఫీల్ అయిన పాయింట్ ఏంటి? వాట్ వాజ్ ద మెయిన్ యూఎస్పీ? కాంటెంట్, రిలేటబుల్ కాంటెంట్, సింగిల్ పాయింట్ అంతే. కథ చాలా బాగుంది, భరత్ చాలా బాగా రాసినారు. సో దిస్ కాంటెంట్ యాక్చువల్లీ బాంబ్ అవ్వాల్సిన కాంటెంట్. సో ఆ ఓటీటీలో బాంబ్ అవుతుంది అనుకునే మేము తీసుకున్నాం. అండ్ ఇట్ వాజ్ రియలీ వర్క్ ఫర్ అస్. అండ్ నేను మళ్ళీ చెప్తున్నా, ఇట్ వాజ్ అ గ్రేట్ సక్సెస్ ఫర్ ఏం చేస్తున్నాం ఆన్ ఈటీవీ విన్. అండ్ ఈటీవీ విన్లో రావడం వల్లే సక్సెస్ వచ్చిందా అని కూడా ఐ ఫీల్ సో. ఇట్ ఈస్ బికాస్ our audience are same way. సో ఆల్ ద బెస్ట్ అండి. డైరెక్టర్ భరత్ గారు, ఈ సినిమాని ఓటీటీని దృష్టిలో పెట్టుకుని స్టార్ట్ చేసామని చెప్పారు, కానీ ఓటీటీలోకి రావడానికి ఎందుకు ఇంత టైం పట్టింది? ఓటీటీని దృష్టిలో పెట్టుకోనని కాదండి, ఓటీటీస్ వస్తున్నాయి మనకి, వర్స్ట్ కేసులో ఓటీటీలో మనం ట్రై చేయొచ్చు అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసాం. అంటే అది కాన్ఫిడెంట్ పాయింట్ అనమాట. సినిమా స్టార్ట్ చేస్తున్నాం, ఖచ్చితంగా థియేటర్లో బొమ్మ రెగ్యులర్గా ఆడించడం కష్టం, రీచ్ కష్టం. ఎందుకంటే ఒక చిన్న హీరో పబ్లిసిటీ బడ్జెట్ కూడా కాదు మాది. సో నాకు తెలుసు, నేను చాలా అవేర్నెస్తో ఉన్నా. సో ఓటీటీ టార్గెట్గా దిగాం మేము. యా, టైం కాంటాక్ట్స్ అండి, మీరు అడిగిన క్వశ్చన్కి మెయిన్ ఆన్సర్ కాంటాక్ట్స్. తెలియదు ఎవరు కాంటాక్ట్ అయిన ఓటీటీ ఈటీవీనేనా, వేరే ఓటీటీలో కాంటాక్ట్ అయ్యారు? లేదు, మేము ట్రై చేసాము, అన్నీ ట్రై చేసాము, కానీ వాళ్ళు చక్కగా రిసీవ్ చేసుకున్నారు. యా. మీ బ్రదర్నే హీరోగా పెట్టి తీయాలని ఎందుకు అనుకున్నారు? అంటే యాక్చువల్లీ వాళ్ళు నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. ఓకే, మన దగ్గర ఒక డైరెక్టర్ ఉండు, వీని వాడొచ్చా అని ట్రై పాస్ అయ్యాను అనుకుంటాను నేను అంతే. యా, నన్ను వాళ్ళు తీసుకున్నారు. అండ్ నేను అంతకుముందు షార్ట్ ఫిల్మ్స్ చేశాను కాబట్టి ఐ నో తను ఎలా పర్ఫామ్ చేయగలడు ఏంటి అనేది నాకు ఒక ఐడియా ఉంది, అది హెల్ప్ అయింది. ఓకే. సాయి కృష్ణ గారు, ఈటీవీ విన్ అసలు ఏం ఏంటంటే, అంటే వీక్లీ ఫ్రైడే ఒక సినిమా రిలీజ్ చేయాలనా, లేక మంచి సినిమా వచ్చినప్పుడు మాత్రం చూసి రిలీజ్ చేయాలని, ఏంటి ఏమేంటి? అలా ఏం లేదు. సో వీక్లీ ఒక సినిమా రిలీజ్ చేద్దాం థాట్ ఉంది. సో అది వీఆర్ కంటిన్యూయింగ్ ఇట్. మంచి కాంటెంట్ ఉంటే మాత్రం వీఆర్ నాట్ గోయింగ్ టు లెట్ ఇట్ గో, వీల్ బీ స్టాండ్ బిహైండ్ దెమ్. సో ఇందాక విజయ్ చెప్పినట్టు మీకు బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు, డబ్బులు అవసరం లేదు, ఏం అవసరం లేదు. కాంటెంట్ ఉంటే చాలు మీ దగ్గర. ఆ కాన్ఫిడెన్స్, కాంటెంట్ క్లారిటీ ఉంటే చాలు, విల్ బీ బిహైండ్ యూ. అంటే #90s తర్వాత అంత పెద్ద హిట్ ఏది రాలేదు ఈటీవీకి, ఎందుకంటే ఏమంటారు? అంటే హిట్ అనేది హౌ డూ యూ మెజర్ ఇస్ ద క్వశ్చన్, రైట్? సో దెర్ ఆర్ వలరేని కాంటెంట్ వచ్చింది, ఇట్ వాజన్ హిట్. అంటే సక్సెస్ మీట్ చేస్తేనే హిట్ అని మీరు అంటే ఓకే, లైక్ వీల్ డూ. సో ఇట్స్ నాట్ దాట్. సో బేస్డ్ ఆన్ ద స్ట్రీమింగ్ మెరిట్స్ కానీ, బేస్డ్ ఆన్ ద వ్యూవర్స్ కానీ, లేక బేస్డ్ ఆన్ ద స్కేల్ ఆఫ్ ద మూవీ కానీ, వీ డిసైడ్ హిట్ ఆఫ్ ఫ్లాప్. బట్ ద మూవీస్ కొన్ని సక్సెస్ అవుతూ ఉంటాయి, ఫెయిల్యూర్ అవుతూ ఉంటాయి. బట్ వీల్ కమ్ బ్యాక్ గుడ్. ఇంకా 90s కన్నా పెద్ద హిట్ వచ్చే సిరీస్, సినిమాలు ఇంకా ఉన్నాయి. దట్ విల్ కమ్ ఆన్ దిస్ ఇయర్ ఫర్ షూర్. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. యా, డైరెక్టర్ గారు హాయ్ అండి. ఎస్, మీకు పూరి జగన్నాథ్ గారు అంటే ఇష్టమా? యా, పూరి గారు అంటే ఎవరికి ఇష్టం ఉంటారండి. పూరి గారి మీద ఒక బుక్ కూడా రాశారని విన్నాను. యా, యాక్చువల్లీ మేము పబ్లిష్ చేసాము, బ్రదర్ రాశారు, మా తమ్ముడు రాశారు. సో అంటే మీరు పూరి జగన్నాథ్ గారిని ఏమైనా అప్రోచ్ అవ్వడం కానీ, ప్రమోషన్ టైంలో ఆర్ ఎల్స్ లేదు, ట్రై చేయడం అలా ఏం అది చేయలేదు? అలా ట్రై చేయలేదండి. అంటే ఏదన్నా చిన్న లబ్ధి పొందాలనే ఇంటెన్షన్ లేదు. మాకు ఇష్టం తనంటే రాసాము. ఆర్జీ మీద రాద్దాం అనుకున్నాం యాక్చువల్లీ. సో ఆల్రెడీ బుక్స్ ఉన్నాయి కాబట్టి పూరి మీద రాసాం. సో నెక్స్ట్ ఏమన్నా పూరి జగన్నాథ్ గారికి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో హెల్ప్ చేయాలంటే మీరు వెళ్ళి చేయడానికి రెడీగా ఉన్నారా? అక్కర్లేదు అనుకుంటే 25 మంది ఉన్నారు పూరి గారి దగ్గర. యా, అండ్ రాజీవ్ కనకాల గారిని సెలెక్ట్ చేసుకున్నారు కదా మీ దాంట్లో. అండ్ రాజీవ్ కనకాల గారు అంటే జనరల్లీ ఆయన అప్రోచ్ అయినప్పుడే ఆయన క్యారెక్టర్ గురించి ముందే అడుగుతారు, ఈ క్యారెక్టర్ మూవీలో ఉంటున్నానా చంపేస్తున్నారా అని అడుగుతారు కదా. అండ్ మీ దాంట్లో కూడా కొంచెం సూపర్ మ్యాన్ గెటప్ వేసి మరీ చంపేశారు కదా, దానికి ఏమైనా రీజన్ ఏమైనా ఉందా? అంటే ఈ ట్రెండ్ అంటే మన సినిమా 3 years అవుతుంది, 2.5 years అవును, అవుతుంది అవును. స్టార్ట్ అయ్యి. అప్పటికి ఈ ట్రెండ్ లేదు. రాజీవ్ కనకాల గారు ప్రతి సినిమాలో
చనిపోతారు ఈ మధ్య కొంచెం break ఇచ్చారు. అవును. సో మనం అదేం అనుకోలేదండి. ఒక రోల్కి తను బాగుంటారు అనుకున్నాము, అప్రోచ్ అయ్యాము, లక్కీలీ చేస్తా అన్నారు, చేసాము అంతే. బట్ ఆయన అడగలేదా మీరు అంటే? లేదు లేదు లేదు, అదేం ఉండదండి. ఇదంతా మనం బయట నడుస్తుందండి, వాళ్ళకి అసలు అవి తెలీదు. యా, ఓకే, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ టీమ్. థ్యాంక్స్ లాట్, థ్యాంక్స్ లాట్. రాజ్ కుమార్, రాజ్ విజయ్ హాయ్. హాయ్. సో ఏం చేస్తున్నావు? ఈ మూవీ టైటిల్ చాలా క్యాచీగా ఉంది సార్. సో అట్లా ఏ ఫీల్డ్లో చూసుకున్నా ఎక్కడికి వెళ్ళినా సరే ఈ టైటిల్ గురించి ఎక్కువ మాట్లాడుతుంటారు. సో మీరు చెప్పారు ఈ టైటిల్ పెట్టగానే నాకు సగం సక్సెస్ వచ్చిందని చెప్పి. సో ఈ స్టోరీ మీరు విన్నప్పుడు ఈ బిగ్ స్క్రీన్కి వెళ్ళాలి, నేను చూపించుకోవాలని అంటే మీ బ్రదర్ డైరెక్టర్ అని మీరు డైరెక్ట్ చేశారు హీరో కింద, లేకపోతే స్టోరీలో మీకు నచ్చిన కోర్ పాయింట్ ఏంటి? అసలు మామూలుగా ఏం జరిగిందంటే ఫస్ట్ నేను ఒక షార్ట్ ఫిలిం చేసిన సమిధ అని. ఆ ప్రొడ్యూసర్ సినిమా చేద్దాము అన్నారు. సో మేమిద్దరం కూర్చొని మాకు సెట్ అయ్యేది, మా లిమిటేషన్స్, మా బలాలు మా బలహీనతలు మేము మెజర్ చేసుకొని ఒక 1 వీక్ కూర్చొని రాసినాం ఇద్దరం. ఇది బేసిక్ స్టోరీ థ్రెడ్ తనది. అడిషనల్ కామెడీ అవ్వచ్చు, క్యారెక్టరైజేషన్స్ అవ్వచ్చు, కొన్ని క్యారెక్టర్స్ అవ్వచ్చు, అవి నేను రాసా. సో ఇద్దరం కలిసి రాసినాము. సో తను నాకు కథ రాసి వచ్చి కూర్చొని నరేట్ చేసి ఇది కథ అట్లాంటి పాయింట్ ఏం లేదు. సో కథ ఎక్కడ బిగిన్ అయింది, ఏం చేస్తున్నామో, ఎక్కడ ఎండ్ అవుతుంది అనేది ఇద్దరికి క్లారిటీ ఉంది కలిసి రాసినాం కాబట్టి. సో మామూలుగా ఒక సినిమాకి జరిగే డైరెక్టర్ రాసుకోవడము, వచ్చి హీరోకి చెప్పడం, ఆ సినారియో లేదు మన దగ్గర. సో యా, మీరు చెప్పింది జరగలేదు. యా. సో దీంట్లో మీరు న్యూ కమర్గా ఫస్ట్ సినిమాకే ఒక మెలో డ్రామా స్టోరీస్ తీసుకోవడం, కామెడీ అన్ని మిక్స్ చేసిన ఒక స్టోరీస్ చేయడం అనేది చాలా ఇంపాసిబుల్. అంటే ఫస్ట్ ఫిలిం అనేది లవ్ స్టోరీస్ తీసుకుంటారు ఎవరైనా. సో మీ అన్ని ట్రై చేయడానికి రీజన్ ఒక స్టోరీ? మేము బేసిక్గా ఒక సినిమా చేద్దాం అనుకున్నప్పుడు కంప్లీట్గా డిఫరెంట్గా చేద్దాం అనుకున్నాం. మీరు ఏం చేస్తున్నారో చూసినట్టయితే హీరో నవ్వడు, అరవడు, మాట్లాడాడు, కామ్గా ఉంటాడు, ఇంట్రోవర్ట్గా చూపించినాం హీరోని. ఒక తెలుగు సినిమా హీరో ఏమేమి చేస్తాడో అవేవి వీడు చేయొద్దు అని మేము ఫిక్స్ అయ్యి స్టార్ట్ చేసినాం. సో అట్లా కొత్త టచ్తోని కొత్త క్యారెక్టర్తో వెళ్దాం అనుకున్నాం. సేమ్ అప్లైస్ విత్ ద స్టోరీ. మీరు అడిగిన క్వశ్చన్కి లైక్ మెలో డ్రామా అది లవ్ స్టోరీ అది కాకుండా ఫ్యామిలీ డ్రామా ఇంకెక్కువ రిలేట్ అవుతారు లవ్ స్టోరీ కంటే ఎక్కువ. ఇంకోటి మోరోవర్ ఇప్పుడు లవ్ స్టోరీస్ అంటే చాలా బోరింగ్ జనాలకి. వెరాజ్ ఫ్యామిలీ డ్రామాస్ అంటే ఇప్పుడు ఈటీవీలో అందరూ కూర్చొని చూస్తున్నారు, లైక్ ఏం చేస్తున్నావు సినిమా, ఇంత మంచి వ్యూయర్షిప్ రావడానికి రీజన్ కూడా అదే. ఫ్యామిలీ ఆడియన్స్ ఉంటారు ఈటీవీకి ఎక్కువ. సో ఈటీవీలో అందరూ కూర్చొని చూస్తున్నారు అంటే మేము చూస్ చేసుకుంది కూడా అదే. మా టార్గెట్ కూడా అదే అయ్యి ఉండేది. 8 నుంచి 80 వరకు అందరూ ఎంజాయ్ చేసే సినిమా తీయాలి అనుకున్నాం. సో లవ్ స్టోరీస్ మేము అసలు మా ఇంటెన్షనే లేకుండే మాకు లవ్ స్టోరీస్ చేయాలని. అందరూ ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూసే సినిమాని తీద్దాం అనుకున్నాం, అట్లనే తీసినాం. యా. డైరెక్టర్ గారు, సో ఎనీ ఫిలిం అనేది ఒక కీ ఎలిమెంట్ అనేది, కీ రోల్ అనేది కాస్టింగ్ మీద బేస్ అయి ఉంటుంది. సో దీంట్లో రాజీవ్ కనకాల గారు కానీ ఆమల గారు కానీ తీసుకున్నారు. సో వాళ్ళకి స్టోరీ చెప్పినప్పుడు వాడు ఎలా రియాక్ట్ అయ్యారు? లేదండి, యాక్చువల్లీ స్టోరీ అంతా చెప్పలేదు వాళ్ళకి. వాళ్ళ క్యారెక్టర్ అండ్ వాళ్ళ క్యారెక్టర్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ స్టోరీ అవి మాత్రమే చెప్పాము. దే లవ్డ్ ఇట్, చేశారు అంతే. సో ఈ స్టోరీ నెరేట్ చేసినప్పుడు అంటే ఈ బ్లాక్ బాస్టర్ అనేది ఒక మినిమం లెవెల్లో వచ్చింది, కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత రెస్పాన్స్ ఫుల్గా వచ్చింది. సో అప్పుడు మీరు కానీ డిఫికల్ట్స్ వచ్చినాయా? మరి ఈ మూవీ చేసినందుకు సమ్ రెస్పాన్స్ రావలేదు అని మనం అనుకున్నట్టు? లేదండి, మేము మూవీ చేసినప్పుడు కూడా వీ ఎక్స్పెక్టెడ్ ఓన్లీ 35 మార్క్స్. మేము ఖచ్చితంగా నేను 50 మార్కులు 100 మార్కులు అనుకోలేదు. ఖచ్చితంగా 35 మార్కుల కోసం తీసిన సినిమా ఇది. సో వరీస్ ఏం లేవు. ఇప్పుడు కొంచెం హ్యాపీ, ఓకే పర్లేదు. అంటే మాకు థియేటర్లో కూడా రివ్యూస్ పాజిటివ్గానే వచ్చాయి. రీచ్ ఉండదు అని మాకు ముందే తెలుసు. ఇప్పుడు కొంచెం రీచ్ అయ్యాము డిజిటల్ వల్ల అని అనుకుంటున్నాం అంతే. సో ఇప్పుడు ఈటీవీ అనేది చాలా డిఫరెంట్ జానర్స్ అనేది చేస్తున్నారు వాళ్ళు. సో మీ మూవీని వాళ్ళకి అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు ఎలా రియాక్షన్ ఎలా ఇచ్చారు మీకు? ఫస్ట్ అంటే రిసీవింగ్ ఎలా ఉంది మూవీ విన్నప్పుడు? మీరు ఇంతకు చెప్పారు కదండి, యాక్చువల్లీ ఫస్ట్ కొంచెం తను సుహృద్ అనుకుంటా, తను నసిగాడు. తర్వాత తనకు చూశాక నచ్చింది, దెన్ తను పుష్ చేశాడు అనమాట. వాళ్ళకి నచ్చింది కాబట్టి యాక్చువల్లీ యాప్లో ఉందండి ఇప్పుడు. ఓకే, థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు ఇక్కడ. సో సినిమా తీయడం అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. సో ఈ సినిమా చేసే ప్రాసెస్లో మీరు ఫేస్ చేసిన డిఫికల్టీ సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? డిఫికల్టీస్ ఏం లేవండి. అంటే బడ్జెట్స్ మెయిన్ ఇష్యూ. ఇప్పుడు డబ్బులు ఉంటే సినిమా అయిపోద్ది యాక్చువల్లీ. సో బడ్జెట్స్ దగ్గరనే కొంచెం ఇబ్బంది అయింది అంతే. అండ్ కొంచెం లేట్, ఈ 2 ఇష్యూస్, అంతకుమించి పెద్దగా డిఫికల్ట్ టాస్క్ ఏం లేదండి. సో హీరోని కొంచెం ఇంట్రోవర్ట్గా చూపించారు కదా, Yeah. సో మీరు కూడా ఇంట్రోవర్టేనా? సారీ, మీరు కూడా ఇంట్రోవర్టేనా అంటున్నా? అనుకుంటున్నా, ఇంట్రోవర్ట్ అనుకుంటున్నా. భరతన అన్న, ఇక్కడ అన్న ఏం చేస్తున్నావు అన్న?
నేనా మీతో మాట్లాడుతున్నా ప్రస్తుతానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిల్ చాలా బాగుంది. అండ్ కొంచెం మాకు కూడా చెప్తా, హెలికాప్టర్ ఎక్కడ ప్రైజ్ చెప్తే మేము కూడా వెళ్ళి తీసుకుంటాం అన్న. హెలికాప్టరా? యాక్చువల్లీ హెలికాప్టర్ది అనుకున్నాం ముందు, బెంగళూరులో చేసాం. అది బెంగళూరులో చేసాము. అంటే మీకు చెప్పాను కదా కాంటాక్ట్స్ అసలు లేవని. ఒక 4 months to 6 months ఆగాం హెలికాప్టర్ కోసం. మా వాళ్ళు ప్రొడ్యూసర్ దొబ్బుతున్నాడు ఇంకా ఏంటి అని, కానీ అది తీద్దాము అనుకున్నాం అనమాట. సో లక్కీలీ దొరికింది. కొంచెం ఎక్కువ ఖర్చు అయింది కానీ లక్కీలీ దొరికి చేసామండి. యా. అండ్ స్టోరీ నరేషన్ చాలా బాగుంది. స్క్రీన్ ప్లే మెల్లగా వెళ్తుంది, బట్ మాకు నచ్చిందన్న. యా, నాకు slow- మనకి స్లో నరేషన్ ఉంది, బట్ మాకు బాగా ఎంజాయ్ చేస్తున్నాం మేము. థ్యాంక్స్ అండి. ఇప్పుడు మనకున్న ద మేజర్ కంప్లైంట్ కొంచెం సినిమా స్లో ఉంది అనేదే మెయిన్. అంటే నేను చెక్ చేస్తున్నా రివ్యూ ప్రతిదీ. సో మనకున్న రివ్యూస్లో ఆ స్లోనెస్సే, కానీ జానర్ అదే అండి. అంటే ఫ్యామిలీ కలిసి చూస్తారు కదా, మనము సో కాల్ కట్ చేయలేము. యా. అండ్ లాస్ట్లో ఫైనల్ క్వశ్చన్ అన్న, ఫస్ట్ హీరోని సడన్గా కట్ చేసిరన్న, కొంచెం బాగుంది, ఇంకొంచెం పెడితే బాగుంటుండే. అంటే మెయిన్ రీజన్ ఏంటంటే మనకి మామూలుగా మనుషులు అబ్బాయిలకి ఒక అమ్మాయిని అనుకుంటాం ఫస్ట్, తను ఒక 20 years తర్వాత 10 years తర్వాత ఉండదన్నమాట. సో అది అంటే మేము రాసుకున్నప్పుడు మేము అనుకున్న పాయింట్ అది. ముందు ఈ అమ్మాయితో నా లైఫ్ అని అనుకున్న అమ్మాయి తర్వాత మనతో ఉండదు, ఇంకెవరు వస్తారు. యా, ఇది రిలేటబుల్ కంటెంట్. నేను అనుకుంటున్న సో కాల్డ్ 18 to 30 years వాళ్ళకి రిలేట్ అయ్యే కంటెంట్. పెద్దవాళ్ళకి కూడా వాళ్ళకి ఆ అమ్మాయి గుర్తు రావాలి, ఒక 50 years బ్యాక్ వాళ్ళు ప్రేమించిన అమ్మాయి గుర్తు రావాలి. సో అది పాయింట్ పెట్టడానికి మెయిన్ రీజన్ అది. యా. అన్న హీరో డైరెక్ట్ హాయ్ అన్న, ఇది మీ రియల్ స్టోరీయా? కాదండి, అంటే అలా అనిపించడానికి రీజన్ ఏంటంటే రిలేటబుల్ కంటెంటే తీద్దాం అనుకున్నాం. అది మెయిన్ రీజన్. దానివల్లనే ఆబ్వియస్లీ ప్రతి ఒక్కరి లైఫ్లో గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది, వాళ్ళమ్మ అక్కడికి తీసుకెళ్ళి ఇక్కడ తీసుకెళ్ళి సాగొడుతుంటుంది, అండ్ పక్కింటి వాళ్ళు పాల ప్యాకెట్ తెమ్మని అడుగుతారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటబుల్. సో అలా అనిపించడమే మెయిన్ టార్గెట్ అనుకున్నాము. సో అనిపిస్తుంది, హ్యాపీ ఫర్ దట్. విజయ్ అన్న, మీరు హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మీమ్ చేస్తారు కదా ప్రభాస్ది, అవునవును. అది మీమ్ చేయడానికే వెళ్ళారా లేకపోతే? చెప్పిండు కదా వాడు అక్కడ, ఏం చేస్తున్నావు అంటే వెయిటింగ్ ఫర్ ప్రభాస్ అన్న ఆయన పోలీస్ గెటప్ అని మీమ్ వేస్తున్నా అని. సో ఆ మీమ్ చేయడానికే వెళ్ళాడు. నిజం. డైరెక్టర్ గారు ఇక్కడ ఏం చేస్తున్నారని టైటిల్ పెట్టారు కదా, సో ఆ టైటిల్ని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? అంటే యాక్చువల్లీ మేము మూవీ అనుకున్నప్పుడు కొన్ని ఇన్సిడెంట్స్ ఇవి ఉండాలి అనుకున్నాము. సడన్గా ఆ టైటిల్ స్ట్రైక్ అయింది. సో అది ఇందులో సెట్ అయిద్దా అని ఆలోచించాము. సో ఫిక్స్ అవుతుంది. సో అలా ఓకే చేసుకున్నాం. మళ్ళీ రిపీట్ అగైన్. యాక్చువల్లీ మేము మూవీ చేద్దాం అనుకున్నప్పుడు కొన్ని సీక్వెన్స్ అనుకున్నాం అనమాట. పలానా లైన్, ఈ సీక్వెన్స్, ఈ క్యారెక్టర్స్ ఇట్లా అనుకున్నాము. సో టైటిల్ గురించి ఆలోచిస్తుంటే ఈ టైటిల్ స్ట్రైక్ అయింది. ఓకే, ఈ టైటిల్ ఇప్పుడు ఈ సీక్వెన్స్కి పెడితే పర్లేదా, బాగుంటుందా అని ఆలోచించామన్నమాట. సో అలా వచ్చింది. అంటే నార్మల్గా అందరిని అడిగేటప్పుడు ఫస్ట్ కాల్లో ఏం చేస్తున్నావు అని అడుగుతాం కదా, అలా చూసి చేసుకున్నారా? లేదు, అంటే ఏం చేస్తున్నాం వినంగానే రిలేట్ అవుతారు అందరూ. రెగ్యులర్గా మనం వాడే పదం కదా, మన వెపన్స్ అవే కదండి. ఇప్పుడు హీరో లేరు, హీరోయిన్స్ లేరు, స్ట్రాంగ్ ప్యాడింగ్ అదంతా ఏం లేదు కదా. సో రిలేటబిలిటీ మెయిన్ పాయింట్ అనుకున్నాం. సో దానివల్ల. సో హీరో గారు, మీరు అంటే ఇప్పుడు సెకండ్ హాఫ్లో అమ్మాయి వచ్చింది కదా, సో అలాంటి అమ్మాయి మీ లైఫ్లో కూడా వస్తే బాగుండని ఎప్పుడైనా అనిపించిందా? వద్దండి, వద్దు. ఏమొద్దు. రీజన్ అట్లనేం లేదు. 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఎందుకు లవ్ చేసుకుంటే టైం వేస్ట్ చేసుకోవడం, ఎవరి పనాలు చేసుకుంటే అయిపోద్ది కదా. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ బ్రో. యా, ఇక్కడ హాయ్ దిస్ ఇస్ సాయి చరణ్. హాయ్. అండ్ అంటే ఈ సినిమా చూసిన తర్వాత బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరి నుంచి వచ్చింది మీకు? అంటే సినిమా యాక్చువల్గా తిట్టిరు నన్ను సినిమా చూసిన తర్వాత. ఇప్పుడు నేను బాగానే మాట్లాడుతున్నా కదా మీతోని. యాక్చువల్గా అందరు ఏమనుకుర్రు అంటే స్టోన్ ఫేస్ అనుకున్నారు సినిమా చూసిన తర్వాత. వీడేంది ముఖం ఇట్లా పెడుతుండు అనుకుర్రు. మా డైరెక్టర్ ఏమో క్యారెక్టర్ అట్లనే రాసిండు, ఇంట్రోవర్ట్ లాగా. అందరు ఏమనుకున్నారంటే వీడు సినిమాలో ఎందుకు మొహం ఇట్లా పెడుతుండు అనుకున్నారు. ఆయన క్లారిటీ కోసం ఓపెనింగ్లోనే ఇంట్రోవర్ట్స్కి చిత్రం అంకితం
హీరో ఈ సినిమాలో ఇంట్రోవర్ట్ అని అర్థం అవ్వడానికి వేసారు, చాలా మంది అది ఇగ్నోర్ చేసేసారు, వీడు ఎందుకు ముఖం ఇట్లా పెడుతుండ అనుకోరు. సో కాంప్లిమెంట్స్ ఎన్ని వచ్చినాయి, తిట్లు కూడా అన్నీ వచ్చినాయి. వీనికి యాక్టింగ్ రాదేమో, నెక్స్ట్ కొంచెం అల్లరిగా ఉండే క్యారెక్టర్ చేద్దాం అనుకుంటున్నాను. ఐఎమ్ కుకింగ్ సంథింగ్ లైక్ దట్. ఎందుకంటే ఇంకో సినిమా కూడా నేను ముఖం అట్లనే పెడితే పంపించేస్తారు నన్ను రిటర్న్ అట్లా. అండ్ 2 సీన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ సేమ్ టైం అంటే నేను చూపిస్తే నువ్వు 10th పాస్ అయ్యావు అని పద్యం చెప్తారు కదా. అవును, ఇప్పుడు చెప్పాలా? ఇప్పుడు చెప్పొద్దండి, పర్లేదు. అండ్ కార్లో ఒక సీన్ ఉందిగా హీరోయిన్తో మీది, అది కూడా చాలా బాగుంటుంది. అండ్ సేమ్ టైం అంటే రియలిస్టిక్ గా చేశారు. అండ్ మీ జీవితంలో ఏమైనా జరిగాయా ఈ సీన్స్? పాల ప్యాకెట్ నన్ను తెమ్మనేటోళ్ళు పక్కింటోళ్ళు ఊకే, మేమే రాసినాం అది. పక్కింటోళ్ళు ఊకే పాల ప్యాకెట్ తెమ్మనేటోళ్ళు. సో అది పెట్టినాం. లాస్ట్ క్వశ్చన్, అండ్ హీరోయిన్ ఎందుకు రాలేదండి ఈరోజు? హీరోయిన్ ఆవిడ వద్దామనుకున్నారు పాపం, ఆమెది ఒక షూట్ ప్రొలాంగ్ అయింది, సో దానివల్ల రాలేదు. ఆయన డైరెక్టర్ గారికి అన్న, అది సినిమా అంతా చూసుకుంటే ఇప్పుడు ఆటంజన్ని కాంచి అనే పోయం అనేది బాగా హిట్ అయిందన్న. అది అసలు ఎలా తీసుకున్నారు? అది ఎవరైనా సజెషన్ ఇచ్చారా లేకపోతే మేము ఓన్లీ? లేదు, యాక్చువల్లీ షూట్ చేసేటప్పుడే ఈ పద్యం ఏదైనా పెడదాము, నేను చెప్పగలను అని చెప్పారనమాట. అంటే నేను చెప్పగలను పద్యము, ఇఫ్ ఒకే సింగిల్ టేక్లో నేను చెప్పగలను, సింగిల్ టేక్ ఇన్ ఒకేలాగా చెప్పగలను మొత్తము మర్చిపోకుండా అని చెప్పారనమాట. సో దాని ప్రకారం రాసుకున్న సీన్ అది. అంటే ఆ క్యాపబిలిటీ ఉంది, డైరెక్ట్ కెమెరా చూసి మొత్తం చెప్పగలరు అని అనుకొని ఓకే దీనికి తగ్గట్టు ఒక సీన్ రాసుకుందాం. భరత్, అచ్చా, గోపి సుందర్ గారు అంటే పెద్ద సినిమాలు చేస్తుంటారు కదా, మీ సినిమాకి ఎలా ఒప్పించగలిగారు? అంటే మీరు కొత్త ఇద్దరుని ఆయన్ని ఎలా ఒప్పించగలిగారు? యాక్చువల్లీ మేము ఇనిషియల్లీ వేరే మ్యూజిక్ డైరెక్టర్ అనుకున్నాము, కుదరలేదు. అప్పుడే ఒక షెడ్యూల్ అయిపోయింది. లక్కీలీ గోపి సుందర్ మేనేజర్ దొరికారు మాకు. సో వెళ్ళామన్నమాట. హీ లవ్డ్ ద విజువల్స్. ఆ విజువల్స్ అప్పటికి అయిన షెడ్యూల్కి ఒక సాంగ్ అటాచ్ చేసి చూపించాము, స్టోరీ నరేట్ చేసాము. తనకి నచ్చింది, ఎక్కడనో తను కనెక్ట్ అయ్యారు, విజువల్స్ కనెక్ట్ అయ్యారు. సో అది మెయిన్ రీజన్ తను ఒప్పుకోవడానికి. భరత్ గారు, ఓటీటీలో ఏం చేస్తున్నావు మూవీకి గట్టి టాక్ వస్తుందని ముందే చెప్పారు కదా, అసలు ఆ కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది? అంటే చూస్తారా అనుకున్నామండి. అంటే చాలామంది మాతో వర్క్ చేసే వాళ్ళు కానీ, నేను మూవీ కూడా మా బాలు అని ఉంటాడు ఫస్ట్ ఆడియన్స్, వాళ్ళకి చూపించాం. వాళ్ళకి అసలు సినిమా తన వైఫ్కి చూపించాం అనమాట. దే లవ్డ్ ఇట్. అంటే సినిమా ఇప్పుడు మన మూవీలో ఉన్న వాళ్ళు, మూవీలో పనిచేసే వాళ్ళకి చూపిస్తే వాడు ఫ్రేమ్ బాగాలేదు అంటాడు, ఫోకస్ అవుట్ అంటాడు, అసలు నమ్మొద్దు వాళ్ళని అనుకొని సంబంధం లేని వాళ్ళకి చూపించాం అనమాట. వాళ్ళకి నచ్చింది. సో అది మెయిన్ కాన్ఫిడెన్స్ మాకు. రాజు గారు, ఓకే, ఏం చేస్తున్నావు ఇంట్రోవర్ట్గా చేశారు కదా, ఫ్యూచర్లో అసలు ఎటువంటి సెలెక్ట్ చేసుకుంటారు? నేను అంటే వచ్చేటప్పుడే అనుకున్నా, లైక్ సినిమాలు చేద్దాం అనుకున్నప్పుడే అనుకున్నా, నేను ఒక 5 సినిమాలు చేస్తే ఒక క్యారెక్టర్కి ఇంకో దానికి సంబంధం ఉండొద్దు అని, ఈవెన్ గెటప్ కూడా. సో ఏం చేస్తున్నావు కోసం నేను ఒక 8 kgs దాకా పెరిగిన. సో నెక్స్ట్ చేసే సినిమా ఇది కామ్గా ఉంది కాబట్టి నెక్స్ట్ కొంచెం ఎక్స్ట్రోవర్ట్ లాంటి క్యారెక్టర్ చేద్దాం అనుకుంటున్నా ప్రస్తుతానికైతే. అంతే. థ్యాంక్ యూ. హీరో గారు. మేడం, హాయ్. హాయ్ అండి. ఇప్పుడు కొత్త వాళ్ళు ఇండస్ట్రీకి వస్తుంటారు కదా, ఫ్లాప్ కావచ్చు, సక్సెస్ అవ్వచ్చు. సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు? వాళ్ళకి సినిమా అంటే ఇష్టం ఉంటేనే రండి. హిట్ అవుతుందనో, ఫ్లాప్ అవుతుందనో, స్టార్ అవుతామనో, కింద పడిపోతామనో అయితే రాకండి. మీకు ఇష్టం కాబట్టి వస్తున్నారు, ఎవడు బొట్టు పెట్టి పిలవట్లేదు కదా, అంతే. ఇష్టం ఉంటే రండి. ఇప్పుడు మీరు ఈ సినిమా వల్ల ఒక్కొక్కసారి అయితే టెన్షన్గా ఫీల్ అయి ఉంటారు కదా, అలాంటి టెన్షన్ అలా ఎలా ఫీల్ అయ్యారు మీరు? అసలు టెన్షన్ ఫీల్ అవుతుందా, ఫ్లాప్ అవుతుందా అనేది ఏదో ఒక టైంలో మీకు అనిపిస్తుంది. నేను ఒక విషయం చెప్పనా, నేను ఒక 2 years ముందు, 1.5 year ముందు మా ఎడిటర్ ఫైనల్ కట్ కొట్టిన రోజు నేను ఒక పోస్ట్ పెట్టిన ఫేస్బుక్లో, సినిమా ఎప్పుడు వచ్చినా హిట్ అవుతుంది అని. ఎందుకంటే నేను ఆ 2 hours కట్ చూసినప్పుడు ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్, ఇది ఎక్కడో ఒక చోట ఆడుతుంది అని చెప్పేసి. ఎందుకంటే ఒక సినిమాకి హార్ట్ సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది. లైక్ ప్రతి 10 minutesకి ఒక చిన్న హై మూమెంట్ ఉంటుంది. సో అందుకే అంత కాన్ఫిడెంట్గా ఉన్నా, ఇది పోతుంది అని నాకు ఎప్పుడు అనిపించలేదు. సో నెక్స్ట్ మీరు మూవీకి సైన్ చేశారా మళ్ళీ ఏమైనా ఛాన్స్? నేను ఒక ఓటీటీ ఫిలిం కూడా చేసిన, కన్యాశుల్కం అని, అది రిలీజ్కి రెడీ ఉంది. ఇంకా వేరేవి అంటే నాకు బయటి వాటికంటే మళ్ళీ నేనే రాసుకుందాం అనుకుంటున్నా. సో కొంచెం టైం పడుతుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో హాయ్, హియర్
హాయ్ 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 ఐఎమ్ అంజలి ఫ్రమ్ టీఎఫ్పిసి. Hi. సో బేసికల్గా మీరు ఒక బుక్ రాశారు Yeah, yeah. పూరి గారి మీద, అవును. బట్ మీరేమో మెగాస్టార్ గారి ఫ్యాన్ అంటున్నారు. అవును. సో పూరి గారి మీద రాయడానికి అంటే ఏంటి రీజన్, అండ్ మెగాస్టార్ గారి మీద ఒక బుక్ రాయాల్సి వస్తే ఓకే, ఏ ఏ సిచ్యువేషన్స్ అండ్ దేని మీద రాస్తారు? స్వయం కృషి అని టైటిల్ పెట్టి రాస్తా. Wow. సో Okay. యాక్చువల్లీ మీరు అడిగింది పూరి గారి మీద ఇష్టం మాకు చాలా ఇష్టం. బుక్ రాయడానికి బుక్ రాద్దాం అనుకున్నప్పుడు మాకు వచ్చిన మైండ్లోకి వచ్చిన ఫస్ట్ పర్సన్ ఆర్జీవి గారు అయితే, నెక్స్ట్ వచ్చింది పూరి గారు. మేము కొంచెం ఆ స్కూల్ క్యాండిడేట్స్. సో కొంచెం ఆ స్కూల్ టైప్ కొంచెం మెంటాలిటీస్ మ్యాచ్ అవుతాయి. సో పూరి గారి మీద రాద్దాం అనుకొని రాసినాము. చిరంజీవి గారి మీద రాయడం అనేది ఎప్పుడు ఆలోచించలేదు, కానీ ఆయన బయోపిక్ తీస్తే ఇంటర్వెల్కి ఇందిరా సినిమా వేయాలనుకున్నాను నేను, అంతే. ఓకే, సో ఇందాక మీ బ్రదర్ మాట్లాడుతూ వాళ్ళే మాకు ఛాన్స్ ఇచ్చారు డైరెక్టర్గా అన్నారు కదా. అవునవును. సో ఇప్పుడు చిరంజీవి గారి బయోపిక్ ఒకవేళ చేస్తే మీ బ్రదర్కే ఛాన్స్ ఇస్తారా, లేకపోతే ఇండస్ట్రీలో ఎవరైనా డైరెక్టర్ని తీసుకుంటారా? అది చిరంజీవి గారిని అడగాలి కదండి. మీరు అన్నారు చేస్తాను అని, దట్స్ వై ఐమ్ ఆస్కింగ్. చేస్తాను అని ఖచ్చితంగా చేయిస్తా, దగ్గరుండి ఇద్దరం కూర్చొని చేస్తాం. చిరంజీవిగా మీరు చేస్తారా? నేను చేయను, లేదు ఆయన చేస్తారు. ఏఐలో చేద్దాం, అయిపోతుంది. ఏఐలో చేద్దాం. ఏఐలో సార్ వద్దు సార్, చాలా మంది చాలా ట్రెండింగ్లో, నేను మరీ అంత ట్రెండింగ్లో వెళ్ళాలనుకోవట్లేదు. సో మీ బ్రదర్కి ఒకసారి. యా. సో హాయ్ అండి. సో బేసికల్గా అందరూ క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా. సో అమ్మాయిలు అంటే లైక్ ఎందుకు అమ్మాయిలను అట్లా చూపించారు, కొంచెం నెగిటివ్ షేడ్ అలా చూపించారని. నేను అడిగే క్వశ్చన్ ఒకటే, ప్రమోషన్స్కి ఎందుకు రాలేదు? యాక్చువల్లీ మీరు అన్నారు ఎప్పుడైనా టెన్షన్ పడ్డారా అని, ఇప్పుడు వచ్చేటప్పుడు అనుకున్నాం ఏంటి అసలు అంటే అప్రాక్సిమేట్లీ ఒక 8-9 అటెంప్ట్స్ గాన్ అనమాట. అంటే 8-9 మంది హ్యాండ్ ఇచ్చారు. సో ఇక్కడికి వచ్చే ముందు ఇంకా మనమే లాగాలి అనుకున్నాం, అంతే. కుదరలేదండి, అంతే. చాలా ట్రై చేసాము ఈవెంట్స్కి సార్. ఇప్పుడు ప్రెస్ మీట్కి ఇప్పుడే నేను రాలేదు. కుదరలేదు. ఓకే, డన్.